ఖాళీగా ఊరే మిగిలింది సార్. ఊరిని ఆనుకొని ప్రహరీ కట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మాకు పశువులు మేపు కూడా అవకాశం లేదు, ఏమీ లేదు సార్. చాలా ఇబ్బంది అని చెప్పి ఇవ్వలేదు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కొంతవరకు చేశారు, మిగతా ఈ పెండింగ్ లో ఉండిపోయి తర్వాత చేద్దాం అనుకున్నది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మొత్తం ఇవ్వడం మానేశారు. మొన్న కూడా మేము వీళ్ళతో పాటు 5 నెలలు ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్యాకేజీలు ఇస్తాం, టెంట్ తీసేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కొంతమందిని ఇచ్చేసి తీయించేశారు దొంగసాటిని. ఇప్పటి వరకు ఏం చేయలేదు. మాకు పోవడానికి కూడా తావలేదు సార్. గోడ కట్టేశారు, బయటికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ ఏం పని చేసుకోవడానికి లేదు. ఇంత ముందైతే పశువులు మేపుకొని మేలు పశువుల మీద ఆధారపడి బతికేవాళ్ళండి. ఎకరం దున్నుకొని కొద్దిగా ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర బతుక్కొని బతికేవాళ్ళు. ఈ రోజు కూలి పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అయ్యారు, ఈరోజు మీడియా మిత్రులు కొంతమంది వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. పాదయాత్ర పూర్తవుతుంది, మీరు ఏం తెలుసుకున్నారు ఈ పాదయాత్ర ద్వారా అని. వాళ్ళని ఒకటే చెప్పా, ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. ఉద్యోగాలు, ఉపాధి లేక పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుని ఉద్యోగం వచ్చే వయసు వచ్చేగల్లా ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇది అతిపెద్ద సమస్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వరు అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదు, ప్రైవేట్ కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీలు కూడా ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. బాబు గారు ఉన్నప్పుడు మన పాడి రైతులకి పశుగ్రాసం ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాలి, ఫీడ్ సబ్సిడీ ద్వారా వచ్చేది. గోపాల మిత్రులను ఉండేవారు, ఆవు తుమ్మినా దగ్గినా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందో చూసేవారు. ఆ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఏకపక్షంగా అసలు పాడి రైతుల్ని రోడ్డు పైన గంటేసింది ప్రభుత్వం. మనం ఓపిక పట్టండి, 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. గతంలో ఎట్లయితే పాడి రైతులను ఆదుకున్నా దానికన్నా మెరుగైన పాలసీ తీసుకొచ్చి పాడి రైతులు మేము ఆదుకుంటాం. నంబర్ 1. రెండోది, ప్రహరీ గోడ కట్టారు, అది వాస్తవం. అది నేవల్ ఇన్స్టలేషన్. మనం చిల్లులు వేసుకుని లోపలికి వెళ్లే పరిస్థితి ఉండదు. అటు ఇటు అయితే మనం కాల్చేస్తారు మనని. ఎందుకంటే మనం భారతీయులమో పాకిస్తాన్లో కూడా చెప్పలేరు, వాళ్ళు లోపలికి రాకూడదని చాలా స్పష్టంగా చెప్తారు. సో దానికి ఆల్టర్నేటివ్ గా గ్రీజింగ్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆనాడు ఉపాధి హామీలో రైతులకు అది ఒక బాధ్యత ఇచ్చాం. మీరు పశుగ్రాసం పెంచండి, ఉపాధి హామీ ద్వారా డబ్బులు ఇస్తామని అనేక కార్యక్రమాలు ఆనాడు చేపట్టా. ఇప్పుడు అది లేదు, అన్ని ఎత్తిపోయినాయి. 3 నెలలు ఓపిక బట్టి ఆపేసిన ప్రోగ్రాం మళ్ళీ మనం ప్రారంభిద్దాం. రెండోది డైరీ. నాకు కూడా కొంచెం అవగాహన ఉంది, ఎందుకంటే నేను కూడా హెరిటేజ్ లో 5 సంవత్సరాలు పనిచేశా. సో డైరీ పైన కొంతవరకు అవగాహన ఉంది. 1-2 ఆవులు పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం రాట్లా. అదే గాని ఒక యూనిట్, ఒక 20-25 ఆవులు పెట్టుకుని ఒక యూనిట్ పెట్టుకుని అక్కడ చిన్న ర్యాపిడ్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఆర్ఎంసీ పెట్టి చేస్తే మంచి ఆదాయం వస్తుంది రైతులకి. సో మన రాష్ట్రంలో కూడా కొంతమంది యువకులు ఆ మోడల్ చేశారు. పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో అక్కడ నేను చూస్తాం కూడా జరిగింది. ఆ మోడల్ స్టడీ చేసి పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే పాడి పరిశ్రమ ద్వారానే మనకి ప్రతి వారం 10-15 రోజులకు ఒకసారి మనకు డబ్బులు వస్తాయి. వ్యవసాయం అంటే పెట్టుబడి పెట్టాలా, కోతలు వచ్చే టైంకి డబ్బులు వస్తుంది. మళ్ళీ ప్రకృతి సహకరిస్తే డబ్బులు మిగిలితే, ప్రకృతి ఇబ్బంది పెడితే డబ్బులు వచ్చే పరిస్థితి మొత్తం పోతుంది. వస్తే వేల్లో మిగులుతుంది, పోతే లక్షల్లో పోతుంది. అదే పాడి రైతులకు అయితే సబ్సిడీ ద్వారా అందించగలిగితే మంచి ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఏమైందంటే సబ్సిడీలు ఎత్తేసింది ప్రభుత్వం. ఫీడ్ సబ్సిడీ, ఫాడర్ సబ్సిడీ అన్ని ఎత్తేగల మీకు కూడా పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు ఫీడ్ ధర బాగా పెరిగిందా? ఏమైనా బాగా పెరిగిందా? ఫీడ్ ధర, మందుల ధర బాగా పెరిగింది. ఈ రోజు వెటనరీ డాక్టర్ దొరికే పరిస్థితి లేదు. మనుషులకి చికిత్స కావాలంటే 200 రూపాయలకి అయిపోతుంది, కానీ ఆవుకి ఏమైనా ఇబ్బంది వస్తే వెటనరీ డాక్టర్ 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాల్లో వచ్చింది. అది నాకు తెలుసు. సో పాత విధానం మళ్ళీ బలోపేతం చేసి సక్రమంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ఆదుకుని ప్రోత్సహించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు అజయ్ సార్.